సార్. సో ఓకే, అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వం ఇటు ఏపీలో కొత్త ప్రభుత్వమే, అటు కేంద్రంలో అఫ్ కోర్స్ పాత ప్రభుత్వమే అయినా కానీ మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్తగా మంత్రివర్గ కూర్పు జరగబోతోంది, కొత్త కేబినెట్ రాబోతోంది. ఒక ఉత్సాహం మాత్రం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా. బట్ ఇట్లా నేపథ్యంలో కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్కు డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ కేంద్రంలో ఒక సంకీర్ణమైనటువంటి ప్రభుత్వం ఉంది. అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్. సో ఎట్లా ఉండబోతోంది, రాష్ట్రానికి కావాల్సినటువంటి డిమాండ్లు ఏంటి, ఎంతవరకు వాటికి సానుకూలత ఉంటుందనుకోవాలా అప్రూవల్స్లో? నమస్కారం అండి. మొట్టమొదట ఈ విషయం మాట్లాడలేక ముందు ఒక్కసారిగా ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిండేటువంటి యొక్క భారతదేశ ప్రజలకు కానివ్వండి, ఆంధ్ర ప్రజలకు కానివ్వండి, ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తుంది. ఎందుకంటే నేనైతే చాలా డిబేట్స్ లో ఆంధ్రులు రాజకీయ అంధులు అనేటువంటి మాట వాడేవాడిని. దేన్ని ఉదాహరించి అంటే, ఆ రోజుల్లో జనతా గవర్నమెంట్ అంత మంచి పరిపాలన చేసిన తర్వాత, ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత వచ్చేటువంటి జనతా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఎన్నికల్లో దేశమంతా జనతా పార్టీ వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో 42-41 ఎంపీలు ఇచ్చారు. మనకు రాజకీయ విఘ్నత లేదు అని అనుకునేటువంటి వాడిని నేను చాలాసార్లు బహిరంగంగా కూడా చెప్పేవాడిని అండి. అంటే పాలిటిక్స్ లో ఏదో దీనికోసం అని చెప్పేసి నేను ఉండేటువంటి వాడిని కాదు. కానీ ఈసారి నేను ప్రత్యక్షంగా ధర్మవరంలో నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ప్రతి ఒక్కరు అంటే దీంట్లో ఈ రోజు ఇది బహిరంగ రహస్యం అండి, ఎవరు కాదు. డబ్బులు పంచేటువంటి విషయం కానివ్వండి, మిగతా దాంట్లో కానీ రకరకాల కుట్రలు చేసినటువంటి విషయాలు కానీ, తప్పుడు సోషల్ మీడియాలు కానీ అన్నీ ఉన్నప్పటికీ ప్రజలు, ఆంధ్ర ప్రజలు వాళ్ళు ఎవరిని నమ్ముతారో వాళ్ళకి ఓట్లు వేశారు, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళని గెలిపించారు. నీతివంతంగా ఉండేటువంటి తప్ప కక్ష సాధింపు చర్యలతో చేసేటువంటి ప్రభుత్వాలకి మేము అధికారం ఇవ్వము అని ఘంటాపథంగా చెప్పారు. గతంలో అయ్యా ఇట్లా డబ్బు కోసం మాత్రమే అయిపోయేట్లు కాబట్టి ఏ దావూద్ ఇబ్రహీమో ఇంకోడో లేదా దుబాయ్ నుంచి షేక్సో ఎవరో వచ్చేసేసి ఓటుకో 10,000-20,000 ఇచ్చేసి మళ్ళీ దేశాన్ని దోచుకుంటారేమనే భయం ఉండేది. ఈ రోజు అయితే నాకు ఒక విశ్వాసం ఏముందంటే, ఎవడు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు. ఎందుకంటే ఇచ్చేటువంటి వాళ్ళది తప్పు అని ఆల్రెడీ అందరికీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు. ఎవరు ఇచ్చినా కూడా ఖచ్చితంగా మేము ఓట్లు వేయదలుచుకున్నది మాకు సిద్ధాంతపరంగా కానీ మేము నమ్మిండేటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తామనేటువంటి స్థాయికి ఎదిగారు అని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. అందుకే అదే భావనతో నేను ఆంధ్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నా. ఇక ఈ సందర్భానికి సంబంధించి వస్తే, భారతీయ జనతా పార్టీకి కూటమి ద్వారా ఉండేటువంటి యొక్క పరిపాలన కొత్తదేం కాదండి. వాజ్పేయి గారు 27 పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజు మాకు ఇంకా చాలా తక్కువ ఉండేటువంటిదంతా కూడా 182 అనుకుంటాను, నాకు గుర్తుండి 181-182 సీట్లు మాత్రమే ఉన్నాయి. 27 పార్టీలతో కలిపి మనము పరిపాలన చేశాం. ఏ పార్టీ కూడా మమ్మల్ని విడిచి వెళ్ళలేదు. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి మొత్తం అంతా ఉండేటువంటి అనుభవం కానివ్వండి, ఈ 10 సంవత్సరాలు ఉండేటువంటి అనుభవం కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఉంది. రెండవది, మొట్టమొదటి మాకు 272 సీట్లు 2014లో వచ్చినా మేము మాతో జతలో ఉండేటువంటి పార్టీని ఏ పార్టీని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కలుపుకుని పోయాం. రెండవసారి 2019లో 303 సీట్లు వచ్చినా కూడా మాతో వచ్చిండేటువంటి కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయినాం. ఇంతకన్నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారితో వచ్చిండేటువంటి విభేదాలు కూడా వ్యక్తిగతంగా అప్పుడు ఆయనకు హింట్ ఇచ్చాం. జగన్ చేసేటువంటి కుట్రల్లో మీరు బలి కావద్దండి. ఆయన డబ్బులు పెట్టి మనుషులను తీసుకొని వచ్చి ప్రత్యేక హోదాని ఎగరగొడుతున్నారు. మీరు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు చెప్పారు, ప్రత్యేక హోదా కన్నా కూడా ఎక్కువ నిధులు ఇచ్చేట్లుగా ఉంటే దాన్ని సపోర్ట్ చేయాలా, కాబట్టి ఎవరైనా ప్రత్యేక హోదా అంటే నేను మిమ్మల్ని జైల్లో పెడతాననేటువంటి స్థాయిలో కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. అయితే ఒకసారి ఏమవుతుందంటేనండి, ఈ ప్రజల్లో వచ్చిండేటువంటి ఇది చూస్తే యాక్చువల్ గా అయితే నాకు తెలుసండి, ఆ రోజు వాళ్ళది ఒక టీం అంతా ఉండేటువంటిది. పార్థసారథి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు అన్నారు చారిత్రాత్మక విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారని. అఫ్ కోర్స్ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయమే. నేను ప్రతిసారి ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ప్రతి డిబేట్ లో కూడా చెప్తున్నా, ప్రకృతి ప్రజలు తిరగబడితే సర్వనాశనం అయిపోతారు, మొత్తం ఒకవైపు చేసి పెడతారు, అక్కడ ఏ ఉండదు, స్మాష్ చేస్తారు. రాజకీయ పార్టీలు అయినా కానీ, ఈవెన్ ప్రకృతి మన భూ వ్యవస్థ అయినా కానీ. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ చాలా అంశాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఇచ్చారు. బట్ కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పైన డిపెండ్ కావాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు.
ఆల్మోస్ట్ ఒక 63 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. సో ఇప్పుడు మిత్రపక్షాల మీద డిపెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సవాళ్లు కూడా చాలా ఉన్నాయి. సో ఇది చారిత్రాత్మకం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. కొంతవరకు వ్యతిరేకత అంటే ఏ ప్రభుత్వమైనా వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు వ్యతిరేకత ఎదురవుతుంది. దట్స్ వెరీ కామన్. బట్ ఇక్కడ మీరు కూటమి మీద డిపెండ్ అయిపోయి మిత్రపక్షాల మీద డిపెండ్ అయిపోయి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కొన్ని సవాళ్లు మాత్రం ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ సవాళ్లకు మీరు తలొంచి డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. లేదంటే ఏమైనా జరగవచ్చు. రేపు పొద్దున అవిశ్వాసాలు కూడా వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. వీటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు?